ఇవాళ రమణ గారి 94వ పుట్టినరోజు మాత్రమే కాదు, మన ముత్యాల ముగ్గు సినిమా వచ్చి 50 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళారత్న నిమ్ గారు హాజరయ్యారు. ఆయన ముత్యాల ముగ్గు గురించి చెప్పే విశేషాలు ఏంటో మనం కూడా విందాం రండి. ఆ మూవీ ఎలా ఉంది, ఏంటి, ఆ మూవీతో మీకున్న అనుబంధం? బాపు గారి ముత్యాల ముగ్గు నేను చెప్పనా? బాపు రమణల ముత్యాల ముగ్గు ఇవాళకి కూడా చాలా కొత్తగా ఫ్రెష్గా తీసినట్టు ఉంటుంది. దాంట్లో ఆ సినిమా తర్వాత ఎంతమంది అనుకరించారో మనకు ఆశ్చర్యం వేస్తుంది. ప్రతి వాళ్ళు ఆ సినిమాలో ఏదో ఒక బిట్టు వాడడం, అలో 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 అని అనేటప్పటికీ రావు గోపాలరావు నుండి ఆ సినిమా అంతా గుర్తొచ్చేస్తుంది మనకి. చాలా చక్కటి సినిమా, చాలా నేటివిటీ ఉన్న సినిమా. కథ చూస్తే వాల్మీకి రామాయణంలో ఉత్తరాఖండ కథే కావచ్చు, కానీ దాన్ని తెలుగుతనంతో మణచిన విధానం చాలా అద్భుతంగా తీశారు బాపు గారు. రమణ గారు కన్సీవ్ చేసిన స్టోరీ కూడా చాలా గొప్పగా ఉంది. కనుక ఇవాళకి 50 ఏళ్ళు అయిందంటే ఎవరు నమ్మట్లేదు. కొత్త జనరేషన్ కూడా ఈ సినిమా చూడడానికి పండగ చేశాం. తప్పకుండా మీ అందరూ ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. హాయ్ ఆల్, వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. ఇవాళ రమణ గారి 94వ పుట్టినరోజు మాత్రమే కాదండి, ముత్యాల ముగ్గు సినిమా వచ్చి 50 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఈ సినిమాను ప్రదర్శించారు. ఈ సినిమాను తిలకించడానికి సినీ ఇండస్ట్రీ నుంచి ఎందరో ప్రముఖులు వచ్చారు. అలాగే మన డైరెక్టర్ ప్రభాకర్ గారు కూడా వచ్చారు. ఆ రోజుల్లో సినిమాకి ఈ రోజుల్లో సినిమాకి వ్యత్యాసం ప్లస్ ముత్యాల ముగ్గు గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్. ముత్యాల ముగ్గు మీరు చూసారా? అంతకుముందు చాలాసార్లు చూసామండి. మొట్టమొదటిసారి మాత్రం చూడటం దూరదర్శన్లో ప్రాంతీయ భాషా చిత్రంలో 1:30కి ప్రసారం అయింది. 89 టైంలోని అదొక అంటే 3 నెలలకు ఒకసారి తెలుగు సినిమా వచ్చేదండి. అలాంటప్పుడు మనకు అద్భుతమైన అలాంటిది ముత్యాల ముగ్గు చూసామండి. చూస్తే ఆ కథనం ఒక కోతి పాత్ర ఇలాంటివన్నీ ఉండడం అంటే చాలా అద్భుతం అనిపించింది. అలాంటిది తర్వాత మనం చూసినా సరే, చాలాసార్లు చూసినా సరే, ఇప్పుడు మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూడటం అనేది ఒక ప్రత్యేకమైన అనుభూతి అండి. అది ఈ సినిమాలోని రావు గోపాలరావు గారి పాత్ర మీకు ఎలా అనిపించింది? అంటే యాక్చువల్గానంటే మన తెలుగు సినిమా ముఖ్యంగానే ఒక హీరోయిజం ఉండే ఒక ఇండస్ట్రీ అండి. అంటే తెలుగు సినిమా ఏం కాదు, సినిమా అంటేనే హీరో. అలాంటిది ఒక విలన్ క్యారెక్టర్ అంటే ప్రతి నాయకుడు పాత్ర చేసిన ఒక వ్యక్తిని హీరోలాగా ప్రొజెక్ట్ చేసి జనాలు కూడా అంతే విధంగా ఆరాధించడం. నెక్స్ట్ నుంచి రావు గోపాలరావు గారి డైలాగ్స్తో కూడిన ప్రత్యేకమైన క్యాసెట్లు ఈ సినిమాతోటి అంటే మొట్టమొదటిసారి ఆడియో క్యాసెట్స్ సంక్షిప్త శబ్ద చిత్రం అని ముత్యాల ముగ్గు రిలీజ్ అయింది. ఆ క్యాసెట్లు కూడా విపరీతంగా అమ్ముడుపోవటం అది చాలా గొప్ప విషయం. నెక్స్ట్ ఆ డైలాగ్ డిక్షన్ కానీ ఇప్పటికి కూడా రావు గోపాలరావు గారి డైలాగ్స్ ఇప్పటికి కూడా అదే అంటే హావభావాలు కానీ దాని ఎక్స్ప్రెషన్ కానీ అవన్నీ కూడా ఇప్పటికి కూడా కాంటెంపరీగా అందరూ వాడుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అంత గొప్ప పాత్ర పోషించిన అంటే వేరే నటుడు ఎవరు ఆ పాత్రని పోషించలేరని మనం చెప్పొచ్చండి. అంత పాత్ర పోషించిన రావు గోపాలరావు గారు మనకి స్మరణీయులండి డెఫినెట్గా. ఆ రోజుల్లో సినిమాకి ఈ రోజుల్లో సినిమాకి వ్యత్యాసం ఏముందంటే? వ్యత్యాసం అంటే ఇప్పుడు స్పీడ్ అయిందండి సినిమా. అంటే క్యారెక్టరైజేషన్ పరంగా టెక్నికల్గా మనం టెక్నాలజీని అవపోసన పట్టుకున్నాం. అంటే అప్పుడులో కథ ఎక్కువ వర్క్ చేసేవారు. ఇప్పుడు ఏంటంటే కథ కన్నా మేకింగ్ మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. దానివల్ల స్పీడ్ అయింది. అయితే కథ ఎప్పటికీ కూడా కంటెంట్ ఎప్పుడు కూడా నెంబర్ 1 ఎవర్ గ్రీన్. కంటెంట్ మీద ఇంకొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా మంచి సినిమాలు అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి తెలుగు సినిమా ఎదిగింది. అంటే కంటెంట్ మీద ఇంకా కాన్సన్ట్రేషన్ చేసి బాగా కథ మీదే వర్క్ చేయగలిగితే తెలుగు సినిమా మంచి సినిమాగా ఇంకా గుర్తింపు పడుతుంది. ఈ సినిమాలోని సాంగ్స్, డైలాగ్స్ ప్రతిదీ ముగ్గు వేస్తున్నా చాలా కళాత్మకంగా అనిపిస్తుంది. అవన్నీ ఇప్పుడు మీకు ఇలా చెయ్యాలి ఎప్పుడైనా అనిపిస్తుందా? అంటే బాపు గారి ప్రత్యేకత ఏంటంటే ఆయన స్క్రిప్ట్ వెనకాలే బొమ్మలు వేసుకునేవారటండి. నేను కూడా కొన్ని చూశాను, అది చూసే అదృష్టం మాకు కలిగింది. అంటే అంత పర్ఫెక్షన్గా చేసుకోవడం అనేది ఆయన దగ్గర నేర్చుకోవచ్చండి. నెక్స్ట్ అంటే ఎవరికైనా సరే ఇలాంటి సినిమా చేయాలనే ఒక గోల్ ఉంటుంది. డెఫినెట్గా ఇప్పుడున్న టెక్నాలజీకి అప్పుడున్న కథనాలకి మాటలకి మనం అన్వయించుకొని చేయగలిగితే చాలా మంచి చిత్రాలు వస్తాయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ముత్యాల ముగ్గు గురించి చెప్పండి సార్. నేను ముత్యాల ముగ్గు నాది ఫస్ట్ పిక్చర్ 1975లో రాజమండ్రిలో తీశారు. అందులో కీచకుడు అనే వేషం వేశాను. హీరోయిన్ రేప్ చేసే సీన్ ఇది. అక్కడి నుంచి సినీ ఆర్టిస్ట్గా ఇప్పటి వరకు 200 సినిమాల్లో చేశాను. ముత్యాల ముగ్గు సినిమా ద్వారా నాకు అద్భుతమైన అవకాశం కల్పించారు బాపు గారు, రమణ గారు. ఆ సినిమా నాకు రావడం అనేది పోటీ అనుకుంటాను. ఈ మధ్యకాలంలో
ఈ సినిమా గురించి ఎన్నెన్నో అనుకున్నాం. అనుకోని రీతిలో 50 సంవత్సరాల ఫంక్షన్ చేస్తామని చెప్పారు. ఎంత ఆనందం ఏంటంటే ఇటువంటి ఫంక్షన్ చేయడం మానేశారు చాలామంది. మళ్ళీ వీళ్ళు ఈరోజు శ్రీకారం చుట్టారు. మళ్ళీ కొత్త వాళ్ళందరూ కూడా 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఫంక్షన్ చేయాలని ఈ సంస్థ ద్వారా మాకు మంచి అదృష్టం కలిగినటువంటి రమణ గారి బాబు గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఆ మహానుభావులు ఈవేళ లేకపోయినా వాళ్ళ అబ్బాయి వరగారు భీమ్ గారు సుబ్బరాజు గారు కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది చాలా ఆరోగ్యకరమైనటువంటి ఒక కార్యక్రమం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అందరినీ కలుసుకునే అదృష్టం కలుగుతుంది. జీవితంలో 50 ఏళ్ళ తర్వాత బతికడం ఇంకా చాలామంది చనిపోయారు. సినిమాలు వేసిన వాళ్ళు ఆర్టిస్టు టెక్నీషియన్ అందరినీ అదృష్టం కనిపారు. ఈ అద్భుతం ఇలాంటి కార్యక్రమాలు ముందు చాలామంది చేయాలని నేను సూచిస్తూ సెలవు. నమస్కారం. నా పేరు జిత్ మోహన్ మిశ్రా, రాజమండ్రి. సార్ ఫస్ట్ సినిమా అంటున్నారు, అప్పుడు ఏమన్నా మీకు ఇబ్బంది అనిపించిందా? ఫస్ట్ సినిమా అంటున్నారు కదా మీరు, అప్పుడు ఏమన్నా మీకు ఫస్ట్ కెమెరా ముందుకు రావడం ఎలా అనిపించింది? అంతకుముందు బాబు గారి ద్వారా 2 సినిమాలు చేశాను. సాక్షి అండ్ బుద్ధిమంతుడు 2 ఏజీలో పోయాయి. ఈ సినిమా వేషం అన్నీ ఇచ్చారు. అడిగాను ఏమంటే 2 సినిమాలో పోయింది ఏజీలో, ఇది కూడా పోద్దామా? లేదు ఖచ్చితంగా ఉంటుందని చెప్పాను. ఉంది. జీవితం ధన్యమైపోయింది. అద్భుతమైన సినిమాలో నేను ఫస్ట్ సినిమా చేయడం, తద్వారా శంకరాభరణం, సప్తపది, ఆనందపేరి చాలా గొప్ప సినిమా చేశాను. బాబు గారితో హిందీ సినిమా చేశాను. ఏది బుద్ధిమంతుల వేషం పోయింది కదా, హిందీ బుద్ధిమంతులు చేశాను. అది ఆ ఇంకా బాబు గారు ఆ వేషం పోయింది చేయమన్నారు. నా జీవితం ధన్యం. నమస్కారం. హాయ్ ఆల్, వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. ఇవాళ ముళ్ళపూడి వెంకటరమణ గారి 94వ పుట్టినరోజు సందర్భంగా, అది కూడా కాకుండా దాంతోపాటు ఇవాళ ముత్యాల ముగ్గు సినిమా వచ్చేసి 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా మనం వెంకటరమణ గారి కుమారుడితో మాట్లాడి సినిమా విశేషాల గురించి ప్లస్ పర్సనల్గా వెంకటరమణ గారి గురించి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్, మీరు అప్పుడు సినిమా చూసారా? మీ 100 సార్లు చూసుకుంటాం. సినిమా తీసినప్పుడు షూటింగ్ కూడా వెళ్ళేవాళ్ళం. అక్కడ బొమ్మూరు బంగ్లాలో రాజమండ్రిలో జరిగినప్పుడు మెయిన్ ప్యాలెస్కి వెళ్ళలేదు కానీ బొమ్మూరు బంగ్లాలో షూటింగ్ వెళ్ళేవాళ్ళం. గోగులు పూచే పాట జరిగినప్పుడు షూటింగ్ వెళ్ళేవాళ్ళం. అది దాని తర్వాత సినిమా మద్రాసులో అప్పుడు ఫిల్మ్ ఛాంబర్ ఉంది. ఆ ఫిల్మ్ ఛాంబర్లో దాదాపు ఒక 40-50 మంది ప్రివ్యూలు వేయడం అలవాటు ఆ రోజుల్లో. ప్రివ్యూలు వేసినప్పుడు ప్రతిరోజు 2-3 షోలు కూడా వెళ్ళి చూసేవాళ్ళం. సో అంత పిచ్చి మాకు ఆ సినిమా అంటే. సో ఒక 100 సార్లు చూసుంటాం ఇప్పటికి 50 ఏళ్లలో. స్క్రీన్ మీద మళ్ళీ చూడాలనే కోరికతో ఈ అకేషన్ వచ్చింది కాబట్టి కష్టపడి ప్రింట్అవుట్ సంపాదించి ఈటీవీ వారి సౌజన్యత ప్రింట్ సంపాదించి ఇప్పుడు షో వేసి మేము పొందే ఆనందం అందరూ పొందాలనే ఉద్దేశంతో అందరినీ పిలుస్తున్నాం అన్నమాట. సార్, ముత్యాల ముగ్గు సినిమా తీసేటప్పుడు మీకేమన్నా ఒక మెమరీ ఏమైనా ఉందా? చాలా చిన్నవాడిని అప్పుడు 9 ఏళ్ళు నాకు. సో పెద్ద మెమరీస్ అంటూ ఉండవు కానీ బట్ వీ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ షో అప్పుడు చూసినప్పుడు అన్నమాట. సార్ తీసిన సినిమాలన్నీ చాలా కామెడీగా చాలా అద్భుతంగా ఉంటాయి. సార్ ఇంట్లో ఎలా ఉండేవారు? ఇదే ఇప్పుడు సినిమాలో మీరు ఎలా చూస్తారు, ఇదే కామెడీ. వాళ్ళిద్దరూ డిస్కషన్ అప్పుడు వేరేలాగా ఉంటుంది కానీ మాతో మేము 6 పిల్లలను కలిసిపోయారు. మాతో పాటు మాత్రం అద్భుతమైన రిలేషన్షిప్ మాకు. అది అంటే ఫర్ ఎవర్ నవ్విస్తూ దాన్ని బుజ్జగిస్తూ మాలో మేము కొట్టుకోకుండా ఆపి అన్నీ చేసాం. బ్రహ్మాండంగా చూసుకునేవారు వాళ్ళు. సో వీ హ్యాడ్ అ వండర్ఫుల్ చైల్డ్హుడ్ వాళ్ళిద్దరు పెంపకంలో. సార్ తీసిన సినిమాల్లో, రమణ గారు తీసిన సినిమాల్లో మీకు ఏదంటే బాగా ఇష్టం? నాన్న మామ తీసిన సినిమాల్లో బెస్ట్ అంటే బుద్ధిమంతుడు అండి. అంత డెప్త్ ఉన్న కదా ఎప్పుడు చూడలేదు, ఇంతవరకు చూడలేదు, 50 ఏళ్ళలో చూడలేదు. అంత కృష్ణుడి తత్వాన్ని అండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ కానీ ఇంకోటి కానీ భావాన్ని అంత గొప్పగా ఆవిష్కరించిన సినిమా ఇంకోటి లేదు. దాని తర్వాత నాకు ఎక్కువ నచ్చింది ముత్యాల ముగ్గు. ఒకవేళ రీమేక్ చేయాల్సి వస్తే ఏ సినిమా చేస్తారు? ఖచ్చితంగా బుద్ధిమంతుడే. ఇఫ్ ఐ కెన్ డూ ఇట్ ఐ విల్ లవ్ టు డూ. అండ్ నాకు పర్సనల్గా నేను సినిమాలోకి వచ్చిన తర్వాత పనిచేసిన వాటిల్లో బాపు గారితో 4-5 సినిమాలు చేశాను. నాకు ఎక్కువ ఇష్టం మిస్టర్ పెళ్ళాం. సో అది నేను అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. సో దట్ ఈస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఆమని గారు, రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా చేసినది. సో దాంట్లో బాపు గారి దగ్గరుండి ఐ లెర్న్డ్ హోల్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆయన దగ్గర. సో ఫ్రేమింగ్ ఏంటి, ఇంకోటి ఏంటి అన్నీ. అండ్ సో దట్ వాస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆ సినిమాకి పనిచేయడం. మై ఆల్ టైమ్ ఫేవరెట్ మిస్టర్ పెళ్ళాం. సినిమా తీసే ముందు చక్కగా బొమ్మలు వేసుకునేవాళ్ళ? బొమ్మలు వేసుకునేవారు కాదండి, అది స్కీ సీన్స్కి మాత్రం వేసుకునేవారు. మెయిన్గా ఎప్పుడంటే పెళ్లి పుస్తకం నుంచి స్టార్ట్ అయింది.
పెళ్లి పుస్తకం నుంచి ఫుల్ ఫ్రెష్గా టోటల్గా స్క్రిప్ట్కి బొమ్మలు వేయడం అలవాటు చేసుకున్నా, ప్రాక్టీస్ మొదలుపెట్టారు. పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం, శ్రీనాథ కవిసావరం, రాంబంటు, పెళ్లి కొడుకు, వీటన్నిటికీ తర్వాత భాగవతం చేశారు. భాగవతంతో రాధాగోపాలం, సుందరకాండ, శ్రీరామరాజు, వీటన్నిటికీ మొత్తం షార్ట్ డివిజన్ చేసుకున్నాక షూటింగ్కి వెళ్ళేవారు. అంతకుముందు కీ సీన్స్ మాత్రం వేసుకునేవారు. సార్ థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. మనం ముళ్ళపూడి వెంకటరమణ గారు 94వ పుట్టినరోజుతో పాటు అలాగే ముత్యాల ముగ్గు సినిమా వచ్చి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ ప్రసాద్ ల్యాబ్స్లో సినిమాను ప్రదర్శించారు. ఆ సినిమా హీరోయిన్ సంగీత గారు అటెండ్ అయ్యారు. ఆవిడని అడిగి సినిమా విశేషాలు ఏంటో తెలుసుకుందాం. హాయ్ సంగీత గారు, సినిమా విశేషాలు ఏంటో. విశేషాలు నేను మళ్ళీ 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. సో అవి మరపురాని మధురమైన జ్ఞాపకాలు. సో మళ్ళీ సినిమా చూసినప్పుడంతా నేను అక్కడికి వెళ్ళిపోయాను. రాజమండ్రి, హైదరాబాద్లో తీశారు. సో ఫస్ట్ ఆ సినిమా వాళ్ళు పిలిచినప్పుడు నేను భయపడ్డాను. అంటే భయపడడం కొంచెం అనీజీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే మేకప్ లేకుండా చేయమన్నారు. సో సినిమా అంటే గ్లామర్, సో గ్లామర్లో అంటే నేను మేకప్ లేకపోతే ఏం బాగుంటుంది అని తర్వాత వాళ్ళు అన్నారు, నిన్ను ఎలా అందంగా చూపించారో మాకు తెలుసు, నువ్వు ధైర్యంగా యాక్ట్ చేయని చెప్పారు. సో దాని తర్వాత ఇంక అందరికీ తెలిసిందే. సో నేను అసలు నటించలేదు, వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళ మాట పాటించాను, అలాగే చెప్పగలుగుతాను. అసలు ఈ సినిమా అవకాశం మీకు ఎలా వచ్చింది? సినిమా అవకాశం నేను అప్పుడు శారీస్ మోడలింగ్ చేశాను. సో ఆ ఫోటోగ్రాఫరు బాపు గారు, రమణ గారికి ఫోటోగ్రాఫర్. సో ఆ ఫొటోస్ చూపిస్తే వాళ్ళు నన్ను పిలిచారు. ప్రతి సీను ఎవర్ గ్రీన్లా ఉంటుంది, ప్రతి సాంగ్ ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్లా ఉంటుంది. అలాంటి సినిమాలో నటించడం మీకు ఎలా అనిపించింది? ఆ తర్వాత అంటే అదొక మెమరీ, మనం ఒకటేసారి పుడతామండి. సో అలా ఆ సినిమా అంతే. సో ఆ సినిమాకి ఇంకా దాని పైగానే ఏం చెప్పడానికి ఏమీ లేదు, అది అంతే. అది కావ్యం అంటారో భారతం అంటారో ఏదో. బాపు రమణ గారితో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు అసలు షూటింగ్ వెళ్ళిన ఫీలింగే ఉండేది కాదు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్గా చూసుకున్నారు. బాపు గారి మిస్సెస్, రమణ గారి మిస్సెస్ అంతా ఆంటీ పిలిచి వాళ్ళ పిల్లలతో నేను సరదాగా ఉండేదాన్ని. ఇంకా చెప్పాలంటే ఆ సినిమాని నేను ఒక 50 సార్లు చూసిండే ప్రొజెక్షన్. వాళ్ళు ప్రొజెక్షన్ వేసిన ప్రతిసారి వెళ్ళి చూసేదాన్ని. నాకేంటి ఫస్ట్ టైం చూడటం, అది మేకప్ లేకుండా తీశారు, ఎలా ఉంటుందేమో. ఇప్పుడు పిక్చర్ రిలీజ్ అయిన కొత్తలో ఒక 1 వీక్ సరిగా ఆడలేదు, అందరు కొత్త వాళ్ళంట, మేకప్ లేవంట అని కొంచెం డల్ అయ్యాం. తర్వాత సెకండ్ వీక్ నుంచి ఇంకా అందుకు. రావు గోపాలరావు గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? అంటే నేనంటే ఆ సినిమా ఫస్ట్ వీళ్ళందరూ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఆర్టిస్టులు. సో నేను ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. పైగా నాకు సాయంకాలం 9 నిద్ర వచ్చేస్తుంది. అప్పుడు ఏదైనా నైట్ షూటింగ్ అంటే రమణ గారు భుజగించి చాక్లెట్ ఇస్తానమ్మా, ఐస్ క్రీమ్ ఇస్తానమ్మా అని చెప్పి చేయించాడు. సో కాంతారావు గారు, సూర్యకాంతమ్మ గారు, గోపాలరావు గారు, రామలింగయ్య గారు, శ్రీధర్ గారు, అందరూ ఎస్టాబ్లిష్ ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు. వాళ్ళతో మాట్లాడటానికి అసలు నాకు ఊరికే కూర్చునేదాన్ని. వాళ్ళు యాక్ట్ చేస్తుంటే చూసేదాన్ని, ఏదన్నా పలకరిస్తే భయం నాకు వాళ్ళతో మాట్లాడాలి. ఫస్ట్ సినిమా కదా, అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు. అలాగే మా కెమెరా గురించి చెప్పాలండి, ఆయన చాలా ఒక అమ్మాయిలాగా బిహేవ్ చేసేవాళ్ళు. షార్ట్ ఎలా పెట్టడం, ఎలా చేయాలి, ఏమిటి, అందరూ అసలు చెప్తున్నాను. నేను ఆర్టిస్ట్ యాక్ట్ చేసిన ఫీలింగే లేదు. ఈ సినిమాలో చేస్తున్నప్పుడు, నటిస్తున్న సమయంలో మీకు ది బెస్ట్ ఎక్స్పీరియన్స్? అన్నీ ఒకటే అని చెప్పలేను, అన్నీ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ షాట్, ఎవ్రీ సీన్ కొత్తగా ఉండేది. అంటే ఫస్ట్ టైం అన్నీ నాకు కొత్త. సో నీకేంటి ఒక్కోసారి బాపు గారికి అద్దం చూస్తే ఇష్టం ఉండదు. ఎప్పుడన్నా సరదాగా చూసుకుంటే అంటే నాకు తెలుసు, ముందు అద్దం అక్కడ పెట్టేసి నేను ఎలా చూపించాలో అలా. అలాగే కెమెరాని చూడొద్దు అంటారు. కెమెరా అంటే మనం ఇలాగే మాట్లాడతాం కదా, ఆమె ఇలా అంటే ఇక్కడే చూడు, నీకు ఎప్పుడు కావాలో మేము క్లోజప్ తీస్తామనేవాడు. సో అవి ఒక టైప్ ఆఫ్. సో నాకు నెక్స్ట్ నాకు అవన్నీ ఈజీ అయిపోయింది. ఇంకా నాకు నాటకాలు అనుభవం కూడా లేదు. సో కాబట్టి సినిమాలు వచ్చి అంటే చిన్నప్పుడేవో స్కూల్లో స్కిట్స్ అవి చేసేదాన్ని. సో మంచి ఎక్స్పీరియన్స్, మంచి ఫౌండేషన్ నాకు మంచి బాగా దొరికింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఎవరి నుంచి అందుకున్నారు? బెస్ట్ కాంప్లిమెంట్ ఫస్ట్ మూవీకి నాకు ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది. ఫస్ట్ మూవీ ఫర్ ద ముత్యాల మూవీ. అండ్ ఐ గాట్ నంది అవార్డ్. అండ్ 1 year రన్ అయింది, ఒక ముందు తీశారు. సో ఇవన్నీ మెమరబుల్ మూమెంట్స్. ఒకటి కాదు, 3, 4 ఉన్నాయి.
అన్నిటికంటే చెప్పాలంటే నా ఇంటి పేరు మారిపోయింది, ముత్యాల ముగ్గు సంగీతం అయిపోయారు ఇప్పటికీ. సో ఇవన్నీ మెమరబుల్ మూమెంట్స్. మీకు ఆ తర్వాత నటించిన సినిమాల్లో ఏ సినిమా అంటే బాగా ఇష్టం? కోర్స్ బాపు గారి సినిమాలు చేసిన పెళ్లి కొడుకు, సుందరకాండ పిక్చర్ పెద్దగా హిట్ అయిపోయినా ఎప్పుడు బాపు గారి నుంచి ఫోన్ వస్తుందా, ఎప్పుడు వెళ్దామా, అంత ఇది వాళ్ళ ఇంటికి వెళ్తా. షూటింగ్ అంటే నాకు షూటింగ్లో ఉండేది కాదు. సో నేను అనుకున్నాను ఇంకా కొంచెం ఎర్లీగా వచ్చుంటే బాపు గారు రమణ గారితో ఇంకా చాలా సంవత్సరాలు చేసి ఉండేదాన్నేమో. సో అని అదొక ఫీలింగ్ నాకు, ఇంకా చాలా సినిమాలు చేస్తుంటే బాగుండేది. సెట్స్లో ఎలా ఉండేవాళ్ళండి బాపు గారు, రమణ గారు? బాపు గారు అసలు అందరికీ తెలుసండి మిగతా భాషని. రమణ గారు మాత్రం బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు, డైలాగులు చెప్పించేవాళ్ళు. బెరుకుగా ఉంటే బాపు గారు ఏదైనా కొంచెం సీరియస్ అవుతే ఈయన దగ్గర వచ్చి చెప్పడం అలాంటివన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు మీ చేతిలో ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఆఫ్టర్ కరోనా చేయలేదు, అంటే ఇంతకుముందు నేను చెన్నైలో ఉన్నాను, ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. శంషాబాద్లో కన్హా శాంతివనం ఉంది, అక్కడ అందులో ఉంటున్నాను. అభ్యాసిగా నేను 25 yearsగా అయ్యాను. ఇప్పుడు ఏమైనా ఛాన్సెస్ వస్తే చేస్తారా? తప్పకుండా, అఫ్కోర్స్ నాకు సూట్ అయ్యే క్యారెక్టర్స్ వస్తారు, తప్పకుండా చేస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ.